నమస్కారం. రామాయణ రత్నాలు శీర్షిక కింద మనం మృదు భాషణం గురించి తెలుసుకున్నాం. రాముడు ఎందుకని అంత గొప్పవాడయ్యాడంటే ఆయన అందరితో కూడా సౌమ్యంగా వ్యవహరించేవాడు, మృదువుగా మాట్లాడేవాడు. ఈరోజు మరొక అంశం శ్రీమద్ రామాయణం నుంచి తెలుసుకుందాం. అదేమిటంటే గుణవాన్ అన్నాడు నారదుడు. వాల్మీకి రామాయణం మొదట్లోనే నారదుడిని అడుగుతాడు, అయ్యా ఈ ప్రపంచంలో ఎవరైనా 16 సద్గుణాలు, గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్కుడు, సర్వభూత హితకరుడు, జితక్రోధుడు, వీర్యవంతుడు, ఇట్లా అనేకమైనటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు నారదుడు ఉన్నాడయ్యా శ్రీరామచంద్రుడు అని ఆయన గురించి వివరిస్తాడు. అందులో మొట్టమొదట చెప్పింది గుణవాన్ అన్నాడు వాల్మీకి. అన్ని గుణాలే అయినా కూడా గుణవంతుడిగా ఉండడం అనేది జీవితంలో చాలా ప్రధానమైన విషయం. గుణం కలిగి ఉండడం అంటే సౌశీల్యం కలిగి ఉండడం, చారిత్రం, క్యారెక్టర్ అంటే అంతర్గత శుద్ధి, విశుద్ధ సత్వం, త్రికరణ శుద్ధి కలిగి ఉండడం, మనస వాచ కర్మణ ఏకభావన కలిగి ఉండడం. రామచంద్రుల వారికి 3 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయనకు దేనిలో కూడా ఈయనతో సమానం కాదు. విద్యలో, రాజరికంలో, సంపదలో, గుణాల్లో, వీర్యంలో, ఎందులో కూడా. వాళ్ళెవరు? విభీషణుడు, గుహుడు, సుగ్రీవుడు. విభీషణుడు రాక్షస జాతికి చెందినవాడు, గుహుడు పల్లె బోయేవాడు, సుగ్రీవుడు వానర జాతికి చెందినవాడు. అయినా కూడా వాళ్ళ ముగ్గురిని తన స్నేహితులుగా స్వీకరించి అరమరికలు లేకుండా వాళ్ళతో ఆత్మ సఖులుగా ఆయన వాళ్ళని ట్రీట్ చేశాడు. అరణ్యవాసానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు గుహుడు నదీ తీరం దాటాక రాముల వారిని స్వాగతిస్తూ గుహుడు ఎదురుగా వస్తాడు. అప్పుడు ఆయన్ని పిలుస్తాడు, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు నడిచి నాకు ఎదురుగా వచ్చావయ్యా, ఈ సత్కారం చాలు, ఇదే నాకు నువ్వు చేసినటువంటి ఆతిథ్యం అని అంటాడు. అంత మంచి మనసు అక్కడ ప్రదర్శించాడు. అదేవిధంగా రాముడు ఒప్పందం ప్రకారం వాళ్ళని చంపినప్పుడు సుగ్రీవుడు తన సోదరుడు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అగ్ని సాక్షిగా వాళ్ళు స్నేహం చేసుకున్నారు. అందువల్ల సుగ్రీవుడు ఏడ్చినప్పుడు రాముడు కూడా కన్నీళ్లు గార్చాడు. అదేవిధంగా విభీషణుడు శరణు కోరి వచ్చినప్పుడు ఆకాశంలో నిలబడి ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా వినకుండా రాముడు ఆయన్ని తన దాసుడిగా చేసుకున్నాడు, తన వైపు ఉంచుకున్నాడు. చాలామంది వద్దని చెప్పారు, కానీ ఆయన శరణాగతి కోరాడు కాబట్టి నన్ను ఎవరు శరణాగతి కోరినా నేను వాళ్ళకి ఆశ్రయం ఇస్తాను అన్నాడు. అదేవిధంగా రామరావణ యుద్ధం సమయంలో ఒక సందర్భంలో సుగ్రీవుడు రావణుడి మీద దాడి చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ పోరాటం చేసుకున్నాక కొంత దెబ్బ తగిలాక సుగ్రీవుడు తిరిగి వచ్చి రాముడి పక్కన నిలబడతాడు. అప్పుడు రాముడు అంటాడు, నీకేమన్నా అయితే నాకు సీతతో పని ఏమిటయ్యా అంటాడు. అంటే ఇది ఆయన యొక్క స్నేహ వాత్సల్యం ప్రదర్శిస్తుంది. ఇంకోటి ఏంటంటే రాముడు అందరికీ తెలిసిన విషయమే, శ్రీరాముడు పితృవాక్య పాలకుడు అని. ముందు రోజు ఆయన అడవికి పోవాల్సి వచ్చింది పట్టాభిషేకానికి ముందు రాత్రి. ఆ పట్టాభిషేకానికి అన్ని సన్నాహాలు జరిగాయి, కానీ ఆ రోజు రాత్రి కైకేయ బలవంతం వల్ల దశరథుడు రాముడిని అడవికి పంపించడానికి అంగీకరించాడు, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆ సందర్భంలో ఆయన ప్రసన్న వదనంతో, ఏ మనసులో మొహంలో ఏ మాత్రం మార్పు లేకుండా సంతోషంగా అడవికి వెళ్ళాడు. ఆ సందర్భంలో కౌసల్యాదేవి, లక్ష్మణుడు లాంటి వాళ్ళు ఆయనకు నచ్చ చెబుతారు, కానీ రాముడు వినడు. మా తండ్రి సత్యవాక్ పరిపాలన చేయవలసి ఉన్నది, ఆయన ధర్మం తప్పితే వంశానికే చెడ్డ పేరు అని చెప్పి ససేమిరా వాళ్ళ మాట వినకుండా అడవికి వెళ్తాడు. ఆఖరికి భరతుడు కూడా వచ్చి అన్నగారిని ప్రార్థించినా కూడా ఆయన తిరిగి వెనక్కి రాడు.
14 సంవత్సరాలు నేను వనవాసం చేశాక తిరిగి వస్తాను అంటాడు. అప్పుడు ఇంకా భరతుడు పాదుకలు ఇమ్మని అడిగితే ఆయన పాదుకలు ఇస్తే, భరతుడు కూడా చాలా గొప్పవాడే, అందువల్ల ఆయన నందిగ్రామంలో ఉండి ఆ పాదుకలను సింహాసనం మీద పెట్టి ఆయన తరఫున రాజ్యాన్ని చేశాడు. ధర్మజ్ఞతకు కూడా మారు పేరు రాముడు. మారీచుడు అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని. రామరావణ యుద్ధం జరుగుతున్న సందర్భంలో రావణుడు అన్ని ఆయుధాలు పోగొట్టుకొని దిశములతో నిలబడి ఉన్నప్పుడు రాముడు వెళ్ళవయ్యాను ప్రస్తుతానికి, మళ్ళీ పక్క రోజు ఆయుధాలన్నీ సమకూర్చుకొని రా అంటాడు. ఇది ధర్మజ్ఞత. అదేవిధంగా రావణుడు సంహరింపబడ్డాక విభీషణుడు నేను ఆయనకు అంత్యక్రియలు చేయను అంటే చేయవలసిందే, మరణంతో అన్ని వైరాలు సమసిపోతాయి, నువ్వు చేయకపోతే ఆయన అంత్యక్రియలు నేను చేస్తాను అన్నాడు. ఇది ఆయన యొక్క సద్గుణానికి పరాకాష్ట. జీవితంలో మనకు కావాల్సింది నిజానికి ఇంటెలిజెన్స్ కాదు, క్యారెక్టర్. అలాగే మనం ఆఖరికి మన నిత్య వ్యవహారంలో కూడా మనం చూస్తుంటాం. మన పిల్లని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనం ఏం ఆలోచిస్తాం, ఆ పిల్లవాడు మంచివాడా కదా అని చూస్తాం. అన్నిటికన్నా ముఖ్యం డబ్బు, సంపద, పరపతి ఇవి కాదు. అదేవిధంగా ఒకరితో మనం ఏదైనా సంబంధాలు పెట్టుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా మనం ఏం ఆలోచిస్తాం, ఆ రెండో వాడు నమ్మకస్తుడేనా, మంచివాడా అని ఆలోచిస్తాం. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా వ్యక్తి మంచితనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు విలువలు మారిపోయినా కూడా అంతర్గతంగా ఇది ఒక అంతర్నిహితమైన విలువ అని చెప్పాలి. రాముడు అలాగే తన రాజ్యంలో ఎవరింట్లో ఏదైనా చిన్న సంతోషం కలిగే వార్త వచ్చినా ఆయన తండ్రిలాగా పొంగిపోయేవాడు. ఎవరికైనా దుఃఖం కలిగితే వాళ్ళకన్నా తాను ఎక్కువ దుఃఖించేవాడు. ఈ రకంగా మనకు మంచి చారిత్రం ఉంటే మనం జీవితంలో దీర్ఘకాలంలో బాగా ఎదుగుతాం, ఉన్నత స్థితికి వస్తాం. అట్లా పైకి ఏ రోజుకి ఆ రోజు కనపడదు, కానీ దీర్ఘకాలంలో చిన్న స్థాయిలో మొదలుపెట్టినా కూడా తర్వాత వాళ్ళు అతి ఉన్నత స్థితికి వస్తారు. అదేవిధంగా చెడ్డ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు తాత్కాలికంగా ఏదో వైభవాలు అనుభవించి పైకి వచ్చారు అనుకున్నా కూడా తర్వాత బోల్తా పడతారు. అయితే ఈ సద్గుణం, సద్బుద్ధి అనేది ఉంటే సద్గుణాలు వస్తాయి. మరి సద్బుద్ధి అనేది మనంతటా మనకు అలవాడేది కాదు, అది కూడా దైవకృప. అందుకని మన పెద్దలు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయమని చెప్పారు. తద్వారా గాయత్రి మంత్రం ఏం చెప్తుంది, ఓ భగవంతుడా నా బుద్ధిని ప్రకాశింపజేసేవాడి నువ్వు, కాబట్టి నాకు మంచి దారి చూపించు అని. ఈ ఒక్కటి చేస్తే, రోజు ఉపాసన చేస్తే ప్రతి వ్యక్తి యొక్క చెడ్డ గుణాలు పోయి మంచివాడుగా అవుతాడు. తద్వారా ఆయన జీవితం బాగా వృద్ధిలోకి వస్తాడు. అట్లాగే రాముడు జితక్రోధుడు అని పేరు కాంచాడు. ఆయనకు కోపం రాదు, కోపం తెచ్చుకుంటాడు అంటారు. ఆయన కోపం వస్తే దేవతలు కూడా భయపడతారని అంటాడు. అందుకే ఆయన చెడ్డ గుణాలకు దూరంగా ఉన్నా కూడా అదే సమయంలో ఆయన మంచి గుణాలను కూడా కల్టివేట్ చేసుకుని బాగా ఒక రాజకుమారుడిలాగా అతి ఉన్నత స్థితికి చేరాడు. ఆచార్యులను గౌరవించడం, వేద విద్యలు అవన్నీ అభ్యసించడం, ధనుర్విద్యలు కూడా అభ్యసించడం, వాటిలో గొప్ప నైపుణ్యం సంపాదించడం, ఇవన్నీ కూడా ఆయన మనకు ప్రదర్శించాడు. ఆత్మ సంయమనం పాటించాడు ఆయన అనేక సందర్భాలలో. అందువల్ల ఆయన అతి ఉన్నత స్థితికి ఎదిగి ఆయన నారాయణుడే శ్రీరాముడి రూపంలో వచ్చాడు. కాబట్టి మానవుడు ఎట్లా వ్యవహరించాలి, సద్గుణాలతో ఎట్లా భాషించాలి అనేది మనకు ఆయన చూపించాడు. అందువల్ల మనం కూడా ఆ విధంగా ప్రయత్నిస్తే ఆయనలాగే మనం కూడా అనంత గుణ గంభీరులం అవుతాం. ఎన్నో ఇతర గుణాలన్నీ ఉన్నా కూడా ఈ అన్ని గుణాలు కూడా ఈ గుణం అనేటువంటి సద్గుణం అనే దానిలో మమేకమైపోతాయి. కాబట్టి జీవితంలో మనం ఇది తప్పనిసరిగా నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా చిన్నప్పుడే నేర్పించాలి. శ్రీమద్ రామాయణం చదవడం అత్యవసరం. ఏ సమాజానికి చెందిన వాళ్ళైనా కానీ, ఏ కాలానికి చెందిన వాళ్ళైనా కానీ వాళ్ళు చిన్నప్పుడే శ్రీమద్ రామాయణం కానీ చదివితే, దాన్ని ఆకళింపు చేసుకొని జీవితంలో ఇంటర్నలైజ్ చేసుకుంటే వాళ్ళ చారిత్రం గొప్పగా ఉంటుంది. వాళ్ళు అతి ఉన్నత స్థితికి వస్తారు. సమాజం కూడా సుస్థిరంగా నిలబడి బాగా వికాసం పొందుతుంది. ఇది శ్రీమద్ రామాయణం యొక్క సందేశం మనకు. నమస్కారం.